సార్ యా నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానన్న, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా మళ్ళీ ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెట్ల కింద నేచర్ ఫ్రెష్ బ్రీజ్. అంటే మా ఏరియా అంటే ఇక్కడ చాలా బాగుంటుంది, గండిపేట. చాలా ఫ్రెష్గా ఏదో అమెరికాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే పొల్యూషన్ లేని గాలి. అంటే కొంచెం సిటీ అవుట్స్కట్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సార్ ప్రెసెంట్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రాజెక్ట్స్ అంటే నేను మామూలుగా ఈ టీవీ సిరీస్ వాటిలో బాగా బిజీ అయ్యాను. తర్వాత ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరుగుతోంది, ఇంకోటి వెబ్ సిరీస్కి ప్లాన్ చేస్తున్నాడు. వెబ్ సిరీస్ చేయడానికి అంటే వెబ్ సిరీస్ ఏంటంటే మన ఓన్ మ్యూజిక్, మనలో ఉన్న స్టఫ్ని ఇంకా పూర్తిగా చూపించడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఆల్బమ్స్. ఆల్బమ్స్ చేయాలంటే దానికి నౌడేస్ అంత కమర్షియల్గా లేదు. అంటే నేను అంత ఖర్చు పెట్టి అంత చేస్తే కూడా నాకు కమర్షియల్గా వర్కౌట్ కాదు. అంటే ఏదో డబ్బు సంపాదించాలని కాదు, అంటే ఆల్బమ్స్ చేస్తే మన తెలుగు ఆల్బమ్స్ నాట్ రీచింగ్ దట్ మచ్. ఒక టైంలో మేము చిక్బక్ ఒక ఆల్బమ్ చేసాం, నేను రాజ్ ఇద్దరు కలిసి చేసేది. సెన్సేషనల్ హిట్ అయింది. అలాగా ఏదైనా ఒక న్యూ స్టైల్లో చేస్తే డెఫినెట్గా హిట్ అవుద్ది. మార్కెటింగ్ ఇవన్నీ కరెక్ట్గా లేవు. ఇప్పుడంతా ఎక్కడ చూసినా రకరకాలుగా ఈ పైరసీ చేయటం, దానివల్ల మొత్తం అంటే ఒరిజినల్ మేము చేసిన దానికి ఫలితం మాకు అందటం లేదు. అందులో దాన్ని కరెక్ట్గా మాట్లాడుకుని చేస్తే బాగుంటుంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చేయలేము. వచ్చినప్పుడు రావాలి త్వరగా టైం, ఇంకేంటి మనకు వయసు కూడా అయిపోతుంది కదా. సార్ అంటే వెబ్ సిరీస్ అంటే మీరు సినిమాలు చేశారు, ఇప్పుడు వెబ్ సిరీస్ ఏంటి సార్ కొత్తగా? వెబ్ సిరీస్ ఏంటంటే ఒక మన టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, అది టీవీ సీరియల్స్. బట్ వెబ్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు కొంచెం రిచ్ వీళ్ళప్పుడు గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ అని ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తోటి మనకు చాలా హిందీలో కూడా చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి. మోర్ రియలిస్టిక్గా తీయచ్చు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ సార్, వెబ్ సిరీస్ ట్రెండ్. ఎస్, ఆ ట్రెండ్లో కొంచెం నాకు మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ కావాలి. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఎంతసేపు సినిమా అంటే టచ్ స్టైల్ చేయాలి అంతే. హీరో అంటే డూయట్ పాటలు ఇవన్నీ రెగ్యులర్ మ్యూజిక్ అనేది ఇంకా మ్యూజిక్లో అయినా ఇంకొక రెవల్యూషనరీగా అయినా చేద్దాం అంటే ఇటువంటి వెబ్ సిరీస్ అటు వాటిల్లో మనకి ఆస్కారం ఉంటుంది. పైగా మంచి బడ్జెట్స్ కూడా, మంచి లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకొని. ఈ ప్యాకేజ్ సెటప్ వల్ల మ్యూజిక్ టోటలీ కిల్ అయిపోయింది. టోటల్ మ్యూజిక్ అనేది ప్యాకేజీకి వచ్చేసరికి ఎవరి కాళ్ళు ఏదో మిగిల్చుకున్నాం అనే ఉద్దేశంతో చేస్తాం. ఇక లైవ్ లేకుండా ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్స్. దట్ ఈస్ అ ట్రెండ్, మనం ఏం చెప్పలేం. అవన్నీ కాలంలో కాలం బట్టి వెళ్ళిపోతూ ఉండడమే అంతేగాని. బట్ వెబ్ సిరీస్ వచ్చేసరికి మ్యూజిక్కి కొంచెం బాగా, అంటే నా వరకు చెప్తున్నా, నేను ఆ కండిషన్ మీద ఒప్పుకున్నాను. నేను అంటే ఫుల్ లైవ్ ఆర్కెస్ట్రా తోటి, అంటే నేను ఇంతకాలం నేను స్టడీ చేసిన మ్యూజిక్ని వాటిని ప్రజెంట్ చేస్తాను. సార్ అంటే లైవ్ ఆర్కెస్ట్రా అంటే ఇంతకుముందు లైవ్ పర్ఫార్మెన్స్లు మొత్తం లైవ్ రికార్డింగ్ ఉండేది. అవును. ఇప్పుడు చూస్తే కొంచెం మనకి ట్రెండింగ్ ఏముందంటే మన ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోద్ది, అన్ని యాప్స్ వచ్చేసాయి. మిక్స్ క్రాఫ్ట్ కావచ్చు, లేకపోతే గోల్డెన్ యాప్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు మనకి లైవ్ రికార్డింగ్ అవసరం లేదని చాలామంది అంటున్నారు. ఇప్పుడు లైవ్ రికార్డింగ్కి మన మామూలు రికార్డింగ్కి ఇప్పుడున్న ట్రెండ్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికి అంతమంది ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది లైవ్ ఆర్కెస్ట్రా కూడా వాడుతున్నారు. రేర్ అంటే అది బడ్జెట్ వర్కౌట్ అయినప్పుడు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఒక ఆస్థానం ఆర్కెస్ట్రా ఉండేది. వైలిన్స్ అంటే ఒక 18 మంది, ఇంకా రిథమ్ సెక్షన్ ఒక 15 మంది ఎంతో వాళ్ళు ఉంటారు. కోరస్, ఇంకా కీబోర్డ్స్ ఒక 4-5 కీబోర్డులు ఉంటాయి. ఇలాగ ఆస్థాన పండితుల్లాగా మాకు బిజీ వర్క్ జరిగినప్పుడు అందరూ మా దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడే రెహమాన్ కానీ అందరూ వీళ్ళందరూ ఒక అందరూ మాన్యువల్ కీబోర్డ్స్ వాడేవాళ్ళు. అప్పట్లో కంప్యూటర్స్ రాలేదు. అలాగా వాళ్ళు మాన్యువల్ కీబోర్డ్స్ ఇంతమంది ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది. ఇప్పట్లో మొత్తం ఎవ్రీథింగ్ ఒక కీబోర్డ్లో మనం చేయొచ్చు. అది ఎంతైనా అలవాటు చేయటం తప్పు, మేము చేయలేదు అది. ఎందుకంటే తెలుసు డెఫినెట్గా ఒక ఇన్స్ట్రుమెంట్తో కూడా చేసేవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ నేను అలా చేసేవాడు ఎలక్ట్రానిక్స్ తోటి. ఎలక్ట్రానిక్స్ వీ గాట్ మోర్ గ్రిప్. కానీ దాన్ని నమ్ముకొని అంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ తోటి చేయాలి, చేసి ఆర్కెస్ట్రా అందరినీ చేసేవాళ్ళన్నట్టు చేయలేదు మేము. నేను కానీ రాజ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, లైవ్ ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది. వాళ్ళకి పని ఉంటుంది, అన్ని రకాలుగా మేము చేస్తాం. అందువల్ల మా సాంగ్స్ అంత రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. అది ఎలక్ట్రానిక్తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా కూడా. సార్ అంటే లైవ్ రికార్డింగ్కి వచ్చేసరికి
అంటే ఫర్ సపోజ్ ట్రంపెట్ వాళ్ళు ట్రంపెట్ యూస్ చేస్తుంటారు, అంటే ఎవరన్నా సరే వెనక ఒక పక్క కోరస్ పాడుతుంటారు. ఫర్ సపోజ్ ఎక్కడైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేసామన్నా. కానీ ఇప్పుడు అలా కాదనుకుంటాను సార్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లిరిక్స్ రాసుకుంటున్నారు, తర్వాత ట్యూన్ చేసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉంది సార్? ఇంతకుముందు రోజుల్లో తీసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఒక చాలా మంచి పద్ధతి అది. అంటే మ్యూజిక్ అంటే ఒక వాల్యూ. ఫస్ట్ డైరెక్టర్ వచ్చి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మేమంతా కూర్చొని ట్యూన్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఆ సబ్జెక్ట్కి 5-6 సిచ్యువేషన్ చెప్పారు కదా, ఒక్కొక్క సిచ్యువేషన్కి 2-3 ట్యూన్లు చేస్తాం. అంటే ఆల్టర్నేటివ్ వినిపించాలి కదా. ఇలాగ మేము ట్రై చేసి నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేస్తాం. చేసిన తర్వాత వాటిలన్నిటినీ సెట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ని పిలుస్తాం. ఒక్కరోజు అంటే 1 వీక్ 10 days టైం తీసుకుంటాం. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని ట్యూన్స్ వినిపిస్తాం. దాంట్లో వాళ్ళకి నచ్చినవి ఓకే, ఇమీడియట్గా ఓకే అయిపోతుంది. లేదంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ సాంగ్ రికార్డింగ్ టైంకి వెళ్ళేసరికి మొత్తం ఆర్కెస్ట్రాని పిలిపిస్తాం. పిలిపించిన రోజు మార్నింగ్ ఒక 1 hourలో ఆ సాంగ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వేసేస్తాం. ఫుల్ అరేంజ్మెంట్స్ అన్ని. అంటే 1 hour 2 hours పట్టుద్ది మార్నింగ్. వాళ్ళు ఎలాగో 7:30 8కి వస్తారు ఆర్కెస్ట్రా. నేను 7:15 కంతా స్టూడియోలో ఉండాలి నేను మార్నింగ్. ఎంత నైట్ ఎంత లేట్ అయినా సరే. అంటే మా కాల్ షీట్ టైమింగ్స్ వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్స్ అనేసి నేను రాజ్ బ్యాక్గ్రౌండ్స్ చేసేసి అని పక్కాగా సెట్ చేసిన తర్వాత అప్పుడు ఆర్కెస్ట్రేషన్ చేసి ఆ పాటని అంతా విని అన్నీ సెట్ చేసి మొత్తం బ్యాలెన్సింగ్ అంటారు. అంటే మొత్తం సౌండ్ ఇంజనీర్ లోపల ఉంటారు కదా, ఈ సౌండ్ ఇంజనీర్కి మొత్తం ఆర్కెస్ట్రా అంతా ఎలా రికార్డ్ చేయాలని అన్ని బ్యాలెన్స్ చేసి పెడతాం. డైరెక్టర్ వస్తారు, ప్రొడ్యూసర్ వచ్చి ఫుల్ సాంగ్ వినిపిస్తాం. అంటే అప్పుడు సింగర్స్ ఉండరు, ఒరిజినల్ సింగర్స్, డైరెక్ట్ ట్రాక్ సింగర్స్ మా అసిస్టెంట్స్ వాళ్ళు పాడతారు. పాడితే వాళ్ళకి ఐడియా ఉంటుంది డైరెక్టర్స్ వాళ్ళకి. విన్న తర్వాత బాగుంది, లేకపోతే ఇక్కడ కొంచెం చిన్న డ్రాప్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అది చెప్పకూడదు, అంటే మ్యూజిక్ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు కొంతమందిగా అది కొంచెం డైరెక్టర్స్కి ఆ ఫీల్ ఉంటుంది, ఏదో వాళ్ళకేదో ఒకటి ఇదైపోతున్నట్టు. సరే ఎందుకు వాళ్ళతో డిస్కషన్ ఎందుకు, ఎవరికి ఎలా కావాలో చేద్దాం చేసి అలా చేసేవాళ్ళం. బట్ మోర్ వాల్యుబుల్గా ఉండదు మ్యూజిక్ అనేది. ఒక చాలా డెడికేటెడ్, అంటే ఎలా చెప్పాలంటే ఒక గౌరవప్రదంగా ఉండేది. మోర్ డిసిప్లిన్. ఈవెన్ మా ఆర్కెస్ట్రా కూడా, కోరస్ కూడా ఎంత డిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు స్టూడియోస్లో, వాళ్ళ యాటిట్యూడ్స్ అని అంత అవన్నీ అంటే పూర్వీకుల నుండి వస్తుంది. మా పెద్దవాళ్ళ దగ్గర నుండి వస్తుంది. నాన్నగారు పెండ్యాల గారి దగ్గర, తర్వాత దక్షిణామూర్తి గారు, వీళ్ళందరి దగ్గర నుండి వస్తుంది ఆర్కెస్ట్రా డిసిప్లిన్. అక్కడ మాకు కూడా ఎప్పుడైతే మేము మ్యూజిక్ అయ్యామో అప్పుడు సేమ్ డిసిప్లిన్ కంటిన్యూ అయ్యింది. ఎప్పుడైతే అంటే ఇదంతా చెన్నైలో జరిగింది. చెన్నై తర్వాత హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లోకల్ మ్యూజిక్ కంపోజర్స్ని, లోకల్ సింగర్స్ని అంతా ఎంకరేజ్ చేశారు. ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీ పీపుల్ ఎంకరేజ్ చేశారు. అక్కడ కొంచెం ట్రెండ్స్ మారింది, సో మేకింగ్ స్టైల్ మారింది, బడ్జెట్స్ పెరిగినాయి, అన్ని రకాలుగా వేరే స్టాండర్డ్లో ఉంది. ఇప్పుడు టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అంటే ఒక మోస్ట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అంటే అంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వచ్చారు, వండర్ఫుల్ డైరెక్టర్స్, మంచి కెమెరామెన్స్, వండర్ఫుల్ కంపోజర్స్ ఉన్నారు మనకి. సో రియలీ రాకింగ్. సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చూసుకుంటే మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్లో? అంటే నాకు తమన్ అండ్ మిక్కీ జే మేయర్. అంటే ఆ స్టైలు, అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీస్తున్నారు, కొంతమంది కాపీ అనేది ఒక ఇన్స్పిరేషన్ చేయకపోతే ఆ స్టైల్ రాదు మనకి. మనకంటూ స్టైల్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం చెప్పండి. ఒక మైకేల్ జాక్సన్ సాంగ్ విన్న తర్వాతే ఆ స్టైల్ ఏంటో అర్థం అవుతుంది మనకి. నేను మైకేల్ జాక్సన్ లాగా ముందే చేశాను అనుకో, ఏమైనా యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని? ఎవడు చేయడు. ఇది మైకేల్ జాక్సన్ లాగా ఉండాలి అని, అంటే ఆ కలర్లో బాగా ఒక ఇటాలియన్ అనో, స్పానిష్ అనో, ఏదో రకరకాల మ్యూజిక్, అరబిక్ సాంగ్స్ అనో ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తూ ఉంటాం. ఏంటి మన తెలుగు, ఇది తెలుగుకి వేడివేడిగా వెరైటీ పడితేనే మన వాళ్ళకి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అంతేగాని దాన్ని ఏదో కాపీకి పేరు. బట్ మిక్కీ జే మేయర్ కంపోజిషన్ చాలా బాగుంటుంది. అండ్ తమన్ హై స్టాండర్డ్లో ఉన్నాడు. తను చేసే మ్యూజిక్ మటుకు నాకైతే చాలా బాగా నచ్చుతుంది. తన స్టాండర్డ్ ఆఫ్ మ్యూజిక్, కలర్ ఆఫ్ మ్యూజిక్ మోర్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే సమ్ ప్లేసెస్ ఈజ్ క్రాసింగ్ ఏఆర్ రెహమాన్ ఆల్సో. రెహమాన్ కూడా మించిన లెవెల్లో కూడా వెళ్తున్నాడు వాడు. అంటే నేను ప్యాంపరింగ్ చేయట్లే వాడిని, అంటే చెప్తున్నా, అంత మంచి జ్ఞానం ఉంది వాడు. మొదటి నుండి తను రిథమ్ బాక్స్ వాంచినప్పటి నుండి కూడా మంచి నాలెడ్జ్ తనకి. రిథమ్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మ్యూజిక్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది.
నాకు కూడా ఇన్ని సాంగ్ నేను చేయగలిగానంటే ఆ రిథమ్ సెన్స్ అనమాట. నేను చిన్నతనంలో డ్రమ్స్ వాయించేవాడిని. ఆ రిథమ్ సెన్స్ వల్ల రిథమ్తో పాటు కొత్త బాణీలు పుట్టినాయి. అప్పుడు పూర్వం చేసిన పాటలు ఏంటి, ఒక రాగప్రదంగా మొత్తం సాంప్రదాయప్రదంగా ఉండేది. మేము వచ్చిన తర్వాత ఒక ట్రెండ్స్, అంటే మా గురుగారు చక్రవర్తి గారు దగ్గర ట్రెండ్స్ మారింది. కేవి మోహన్ గారు మా గురుగారు, తర్వాత రాజ్కోటిగా మేము వచ్చి ఒక న్యూ ట్రెండ్ ప్రెజెంట్ చేసాం, ఎలక్ట్రానిక్ ట్రెండ్. ఆ ఎలక్ట్రానిక్ ట్రెండ్ అది కూడా మా గురుగారి దగ్గర నుండి తీసుకుంది. ఆ స్టైల్ తీసుకొని మేము దాన్ని మళ్ళీ ఎలాగ మాకంటూ మళ్ళీ ఒక న్యూ స్టైల్ తెచ్చుకోవాలి కదా, లేకపోతే మేము సర్వే అవటం కష్టం. అందువల్ల మేము చాలా కష్టపడ్డాం దానికి. ఎన్నో సినిమాలు చేసి కానీ ఒక్క టైంలో దొరికింది గ్రిప్. ఆ గ్రిప్ పట్టుకొని ఎముడుకు మూడుకి దొరికింది కరెక్ట్గా. దొరికేసరి అక్కడి నుండి కొట్టుకుంటూ వెళ్ళాం. హలో బ్రదర్, నేను రాజు ఇద్దరు కలిసి చేసాం. ఆ తర్వాత నేను నా ఇది స్టార్ట్ చేశాను. ఇంకా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇవన్నీ ఒక న్యూ స్టైల్. ఇప్పుడు మిలీనియం ఇయర్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి వేరే స్టైల్లో వెళ్ళిపోయాను నేను టోటల్గా. అది సక్సెస్ అయ్యాను. అలాగా మ్యూజిక్కి బౌండరీస్ ఉండదు, హద్దులు ఉండవు. కానీ మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సాహిత్యం రాసిన తర్వాత కానీ, లేకపోతే ట్యూన్కి సాహిత్యం రాస్తే అప్పుడు ఆ సాహిత్యం ఒక విలువ తెలుస్తుంది. కేవలం మనం చదివితే సాహిత్యాన్ని ఆ విలువ తెలియదు అసలు. ఏ పాటను తీసుకోండి, మీరు ఒక పాటని సాహిత్యపరంగా చెప్పి ఏమన్నా ఇంప్రెస్ చేయగలరా చెప్పండి, కదా. అది మ్యూజిక్ అనేది అంటే ఆ సన్నివేశాన్ని బట్టి ఏ రాగంలో వెళ్ళాలి, ఏ ఫీల్ ఇవ్వాలి, అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, ఇన్ని ఉంటుంది. ఇప్పుడు అలాగా నేను ప్రతి పాట చేసినప్పుడు అంత ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంతా అందరూ పాటలు వినేవాళ్ళు. ఇళయరాజా గారు ద గ్రేట్ మాస్టర్. సో ఇటువంటి వాళ్ళందరినీ విని మనం కూడా ఈ రూట్లో వెళ్ళొచ్చు అని అలా వచ్చాము. కానీ ఏదో మేము పెద్ద క్రియేట్ చేస్తామని కాదు. కానీ మ్యూజిక్ ఆల్వేస్ డే బై డే, రోజుకి నేర్చుకోవటమే. నేను అదే ట్రై చేశాను. ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్ళడమే, ఒకే బాడీ కాదు. నాకు అది ఇష్టం అనమాట. ఎప్పుడు ఏదో సంథింగ్ న్యూ చేస్తూ వెళ్ళాలి. న్యూ కలర్ డే బై డే. ప్రతిరోజు మనకి ఫ్రెష్ కదా, అలాగే ప్రతి పాట ఫ్రెష్గా ఉండాలి. అలా చేశాను, సక్సెస్ అయ్యాను. కొన్ని ఏంటంటే నాకు సినిమాలు సక్సెస్ కాల. అన్ని రకాలుగా నేను ట్రై చేసిన మ్యూజిక్కి సినిమా కూడా సక్సెస్ అయి ఉంటే ఆడియన్స్కి బాగా రీచ్ అయి ఉండేది. సినిమా సక్సెస్ అవ్వకపోయినా కానీ సార్, అది మీ పాటలు ఎప్పుడు నిలిచిపోయినాయి. అదంతా వాళ్ళు ఆడియన్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్, రియల్లీ బ్లెస్సింగ్స్. అది ఎందుకంటే ఇన్ని పాటలు ఇప్పుడు నేను అనుకుంటాను ఒక 10 పాటలు చాలరా మనం ప్రేక్షకుల హృదయాల్లో ఉంటే చాలా. కానీ చాలా పాటలు ఇచ్చాడు దేవుడు. అలాగా నేను ఒక షో చేస్తే ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా హిట్ సాంగ్సే చేయొచ్చు. అటువంటి హిట్ నెంబర్స్ చేయటం నిజంగా నా అదృష్టం. అటు నా ప్రేక్షకులు కానీ, నా ఫిలిం ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళంతా ఎంకరేజ్ చేశారు బాగా. చేసి స్వేచ్ఛనిచ్చారు. అప్పుడప్పుడు ఉంటాయి అన్ని రకాలు, అందరినీ సాటిస్ఫై చేయాలి నేను. ఇప్పుడు నేను కొట్టిందే ట్యూను అని ఉండను. నేను చేశాను అనుకో, 10 ఇక్కడ 4-5 ఉన్నారనుకో, వాళ్ళే ఇంప్రెస్ చేయకపోతే రేపు ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ చేయగలను, నేను అది చూస్తాను అనమాట. ఒక్కొక్కరిని అడుగుతాను. అందరూ ఇనానిమస్గా అందరూ నచ్చింది అనగానే అప్పుడు నాకు ఆ గ్రిప్ దొరుకుతుంది. ఈ ట్రెండ్లో వెళ్తే అందరికి ఎక్కుతుంది, డెఫినెట్ ఆడియన్స్కి ఎక్కుతుంది. అలాగే నేను సక్సెస్ అయ్యాను. అలా నా కంపోజింగ్ బ్యాచ్ని అడుగుతాను ఫస్ట్. నా ట్యూన్ చేయగానే ఎలా ఉంది, ఏంటి బాగుంది అన్న, ఎక్కడ ఇది కొంచెం వేరేలాగా ఉంది అంటే మార్చి దాన్ని వేరే రకంగా ట్రై చేయడం. అలా చేసి ఒక టీమ్ లాగా వర్క్ చేసాం, అందరూ టీమ్ వర్క్. అది సార్ మీ దగ్గర ఏ రెహమాన్ గారు వర్క్ చేశారు, హరీష్ జీరజ్ గారు వర్క్ చేశారు. అంటే వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది సార్? అంటే మీరు అంటే నేను చెప్పిందే చేయాలి అన్నట్టుగా మీరు చెప్పకుండా అక్కడ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఎంత బాగా, అక్కడ ఎలా ఉండేది? అంటే ఈరోజు రెహమాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. తనకు పేరు వచ్చింది కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ అయ్యాడు కాబట్టి రెహమాన్ ఏంటి మీ దగ్గర వాంచాడు ఏంటి, అది హారిస్ జయరాజ్ ఏంటి, వాళ్ళంతా చాలా యంగ్ స్టేజ్లో మా దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా జాయిన్ అయ్యి రోజుకి 550 రూపాయలు పేమెంటు, 450 రూపాయలు పేమెంట్ తోటి స్టార్ట్ అయ్యారు వాళ్ళ కెరియర్. వాళ్ళు కష్టపడి వచ్చారు. కానీ అప్పుడు మాకు ఎలా కావాలో నొటేషన్స్ ఇచ్చి మా స్టైల్ మేము ప్రతి బిట్ అండ్ బిట్ కంపోజ్ చేసేవాడిని. కంపోజ్ అరేంజ్మెంట్స్ కానీ, రిథమ్ ప్యాటర్న్స్ కానీ, టోన్స్ దగ్గర నుండి అన్నిటినీ మేము పక్కగా పగడ్బందీగా చేసి కానీ మేము కీబోర్డ్స్ కూడా ఇన్వర్షన్ కార్డ్ అంటే ఇలాగ ఉండాలి, ఈ టోన్లో కావాలి మాకు,
ఇలాగా మేము టోన్స్ కూడా విని అన్ని నోట్ చేసి పెట్టుకునేవాళ్ళం. పెట్టుకుని బయలు కంపోజ్ చేసేటప్పుడు పలానా టోన్లో ఈ టోను వాంచమని చెప్పు, ఈ కార్డ్స్ ఇలాగమని చెప్పు, మెలడీ ఈ టోన్లో ఇవ్వమని చెప్పు. సమ్ టైమ్స్ వాళ్ళైనా బెటర్గా ఇస్తారు సార్, మరి మెకానిక్ కాకుండా వాళ్ళు ఇంకా బెటర్గా చేస్తారు. ఇప్పుడు రెహమాన్ లాంటి వాడు కానీ హ్యారిస్ చేసినప్పుడు ఫైన్. అలాగా వాళ్ళందరూ మాకు మణి కానీ, మణి శర్మ కానీ, ఇంకా రోహిత్ రాజుని వాడు వండర్ఫుల్ కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ చాలామంది. నా దగ్గర వాయించిన కీబోర్డ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు చెన్నైలో. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా చాలామంది ఇక్కడ కూడా తయారైపోయారు. ఎంత ఉన్నా కూడా వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. చెన్నైలో ఉన్న మ్యూజిషియన్ స్టాండర్డ్స్ వేరు చాలా. చెన్నై కన్నా బాంబే స్టాండర్డ్స్ ఇంకా వేరు. అంటే ఎట్లా సార్ స్టాండర్డ్స్ ఇన్ సెన్స్ ఇంట్రెస్ట్, డెడికేషన్, అది కొంచెం ఇక్కడ మనకి ఆ స్టైల్ తేలరు. ఎంతైనా 100% మనం అనుకున్నంత రాదు. అక్కడే ఏంటంటే రెహమాన్ కానీ, హ్యారిస్ జయరాజ్ కానీ, తమన్ కీబోర్డ్ ఆయన రిథమ్ ప్యాడ్స్ చేసేటప్పుడు కానీ, ఇంకా జాన్ అని ఒక అతను ఉన్నాడు, వండర్ఫుల్ మ్యూజిషియన్స్, రాజా అని వండర్ఫుల్ మ్యూజిషియన్స్. అంటే మాకు ఎవ్రీ టోన్ మ్యూజిక్ అంతా మాలో ఫుల్గా ఉంది కాబట్టి ప్రతి పాటని ఎలా ప్రజెంట్ చేయాలని ఆ పాట పుట్టినప్పుడే దాని యొక్క స్వరూపం వచ్చేస్తుంది. అది గిఫ్ట్, భగవంతుడు ఇచ్చింది. అది ఆ పాటని ఎలా పుడుతుందో మాకు తెలుసు. ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది తర తరగా దానికి బీట్ కానీ, దాని ప్రజెంటేషన్ కానీ ఈ రకంగా దీన్ని ప్రజెంట్ చేసి వదలొచ్చు అని ఆ బీజం పడిపోతుంది. ఇప్పుడు ఇందిర మందిర సుందరకార ఎందుకు దానికి ఆ ట్రంపెట్స్ తోటి చేస్తే బాగుంటుందని ఇలాగ మైండ్లో ఉండి దాన్ని అలాగా ప్రజెంట్ చేస్తాం. ఇలా ప్రతి సాంగ్, ప్రియ రాగాలే కానీ, ప్రియ రాగాలే గుండెలోనే పొంగుతున్న ఈ వేళ ఆ బీటు, హే హే హే, ఎన్ని చేస్తే పాటకి అంత విలువ వచ్చింది చూడండి ఆ సాంగ్. అలాగా మ్యూజిక్కి నో బౌండరీస్ లేవు అసలు. ఇలాగే చేయాలి అలాగే చేయాలని కాదు. ఆ గ్రిప్ కానీ కరెక్ట్గా ఆ గాడి దొరికింది అనుకోండి, కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అది దొరికే టైం పట్టుద్ది. ఈవెన్ సక్సెస్ కూడా రావడానికి టైం పట్టుద్ది. వెయిట్ చేయాలి సార్. ప్రియరాగాలే సాంగ్ చూసుకుంటే వెనక కోరస్ హే 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 హే, అది ఆ ఇమాజినేషన్, ఐ మీన్ ఆ కోరస్ లేకపోతే ఆ సాంగ్ నేనైతే ఊహించుకోలేను సార్ యాజ్ ఏ అభిమానిగా. అంటే ఏ లేకపోతే పాట లేదా అంటే లేదని కాదు సార్, ఎందుకంటే ఆ కోరస్ కొంచెం అంత వింటుంటే అబ్బా ఇంకొకసారి వినాలనిపిస్తుంది, ఇంకోసారి వినాలనిపిస్తుంది. డెఫినెట్గా అంటే అది బాగా యాడ్ అయ్యింది. అది యాక్చువల్లీ డీప్ ఫారెస్ట్ అనే ఒక ఆల్బమ్లో ఆ కోరస్ బిట్ మట్టుకు తీసుకున్నాం అన్నమాట. అది శాంపుల్ చేసి అది కరెక్ట్ కూర్చుంది, ఈ పాటలో కూర్చుంది. అది అంతే. లేకపోతే అది సెట్ అవ్వలేదు అనుకోండి, మిస్ మ్యాచ్ అయిపోతుంది. క్లీన్గా సెట్ అయ్యి కూర్చుంది. ఆ రిథంతో పాటు హే హే కొత్త సౌండ్ వచ్చేసి. సో అన్నీ ఆ థాట్స్ పుట్టి అలాగా చేయాలని. కానీ ఈ సాంగ్ ఫస్ట్ ఎవరికి రాశారు సార్? వేరే సినిమాకి రాస్తే ఇప్పుడు హలో బ్రదర్స్. ఇది యాక్చువల్లీ రామ్ గోపాల్ వరం కూడా వినిపించావు. ఇది గోవిందా టైంలో వినిపిస్తే మన అశ్విన్ దత్ గారికి బాగా నచ్చింది ట్యూను. ఆయన ఎంతో ట్రై చేశాడు వర్మని కన్విన్స్ చేయడానికి. వర్మకి ఈ టైప్ ఆఫ్ అంటే రాగా బేస్డ్ సాంగ్స్ ఆయనకి. కోరస్ అప్పుడు కోరస్ లేదు, ఓన్లీ ట్యూన్ వినిపించావు. కోరస్ తర్వాత లేటర్ యాడ్ చేస్తాం ఆయన. అంటే ఈ రిథము జిక్కిట అవన్నీ తనకి నచ్చదు. అది పక్కా మోడర్న్, అది అల్ట్రా, ఏదో కొత్తదనం కావాలి వర్మకి ఆ స్టైల్ ఆయనకి. ఇది ఈయనకి బట్టి తెగ నచ్చిపోయింది. ఎవరికి? అశ్విన్ దత్ గారు నచ్చిపోయి, రాము నువ్వు మాట విను, సూపర్ హిట్ అవుద్దు రాము, ప్లీజ్ రాము అంటే, వద్దు సార్ నేను ఊరికే ఫోర్స్ చేయకండి, నాకు నచ్చలేదండి ఓపెన్గా చెప్పేసి. అప్పుడు మేము ఇదే హలో బ్రదర్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి ఈవి సత్యనారాయణ గారు జరుగుతుంటే, అప్పుడు ఆ సిట్టింగ్ కూడా అశ్విన్ దత్ గారు ఎందుకో వచ్చారు. వచ్చినప్పుడు కొట్టి ఆ పాట వినిపించు, మన ట్యూన్ అది వండర్ఫుల్ పయ్యా, అది అదే ఓ అని చెప్పేసాను. వినిపించా ఈవి సత్యనారాయణ, నాగార్జున అందరూ ఉన్నారు. వినిపించుకుని అందరూ చాలా బాగుంది ఓటేసాను. అప్పుడు ఆ పాట వినగానే నాగార్జున అప్పుడు నాకు అది డీప్ ఫారెస్ట్ నేను చాలా ట్రై చేశాను సార్, ఇది వేరే పాటలో పెడదామని, నాకు దీనికి సెట్ అవుతుందా అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు. ఏంటి సార్ విందాం సార్ అని ఆయన కారులోనే వినిపించాడు. వినిపిస్తే అప్పటికప్పుడు దాన్ని సెట్ చేశాను అనమాట. సెట్ చేసి చేయటం అది అలా కూర్చుంది అంతే. అంటే దాంట్లో
అంటే నాగార్జున ఇచ్చిన ఐడియా అది, నాగార్జున గారు. తర్వాత ఆ హేతో పాటు ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మీరు వింటే 3 కీబోర్డులు పెట్టింది దానికి, ఫుల్లీ ప్రోగ్రామ్డ్, అన్ని లేయర్స్ మీద, అంటే సింగిల్ టోన్స్ ఉండదు. డంగ్ 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 అది ఉంది కదా, అది మామూలు డంగ్ డంగ్ అనొచ్చు. దాంట్లో ఒక 20-30 బెల్ టోన్స్ అని డంగ్ 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 అంత రిచ్గా ఆ గ్రాండియర్నెస్ కోసం ప్రతి టోన్ని బాగా ఇచ్చేసి 3 కీబోర్డ్ ప్లేయర్ తోటి బీట్ చేయించి ప్రోగ్రామ్ చేయించి రికార్డ్ చేసినప్పుడే మొత్తం ఆర్కెస్ట్రా అంతా ఒక ఫీస్ట్ కింద విన్నారు. అది ఓయమ్మ ఏంటి సాంగ్ అని అందరూ. సమ్టైమ్స్ అంతే పుడుతుంది అది. అలాగే ఆడియన్స్ కూడా ఈ రోజుకి నాకు ఒక బెస్ట్ నెంబర్ అది మిగిలిపోయింది, ప్రియరాగాలే. ఎక్కడికి వెళ్ళినా ప్రియరాగాలే పాట పాడాలి, వింటూనే ఉంటారు. అదంటే మంచి రాగా బేస్డ్ కాబట్టి చక్కటి సాహిత్యం. భువనచంద్ర గారు, అలాగే బాలు గారు, చిత్ర గారు బ్రహ్మాండంగా పాడారు. ఇలాగా మ్యూజిక్కి వెరీగా ఎక్స్పెరిమెంటేషన్గా వెళ్ళిపోవటం అనేది ఇట్స్ రాంగ్. మ్యూజిక్ మటుకు ఎక్స్పెరిమెంటేషన్ చేయకూడదు ఎక్కువగా. ఎంత ప్రశాంతంగా మంచి కూల్ అండ్ మెలడీతోటి నువ్వు ఏమన్నా చేసుకో. అలా చేస్తే పాటగా 10 కాలాల పాటు బ్రతుకుతుంది. ఆ విషయంలో నేను చాలా నమ్మకం ఎక్కువ. నాకు అందువల్ల నేను ఏవి చేసినా ఎక్కువ వెరితనం ఉండదు. ఒక్కొక్కసారి గిమిక్స్ ఏం చేస్తాం బ్యాక్గ్రౌండ్స్లో చేస్తాం. ఇప్పుడు దీంట్లో నువ్వేలో పండు మాట ముచ్చేసింది ఇన్ని కొత్త బీట్స్, ఇన్ని వేరియేషన్స్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో వస్తుంది. వెంటనే ఎవరు ట్యూన్ చేశారు, ఇదంటే మోర్ ఎక్స్పీరియన్స్ అన్నీ అవుతున్నప్పుడు ఆ ట్యూన్ కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఓకే చేయాలిగా. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ వినగానే చాలా బాగుంది అంటే ఒకేసారి వింటాడు అంతే ఆయన. ఓకే అలాగా మాకు ఒకసారి విని ఓకే చేస్తే ఇంక మాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, ఇంక బాగా చేయడానికి. వాడు కొంతమంది కూర్చొని అదే ట్యూన్ని ఇది మార్చు, అక్కడ అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తే టోటల్ కన్విన్స్ అయిపోయింది. అలా కూడా జరిగినాయి చాలా పాటలు. సరే సక్సెస్ఫుల్ కొట్టుకుపోయినాయి. సార్ ఇప్పుడు లేడీస్కి కొన్ని స్పెషల్ సాంగ్స్ ఇప్పటికి వాళ్ళు కూడా మంచి హిట్స్ ఇచ్చారు లేడీస్ కానీ. ఇప్పుడు పెదరాయిలో కదిలే కాలం అదొక మంచి ఎమోషనల్ సాంగ్. దాని తర్వాత చూస్తే నువ్వేలో ఏ చోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతాను అదొకటి. ఇంకోటి ఈ క్షణం ఒకే ఒక కోరిక అదొకటి. తర్వాత కళ్ళల్లోకి కళ్ళు చూడు ఎందుకు అదొకటి. ఇవన్నీ ఆ సిచ్యువేషన్స్ మెయిన్గా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి. సిచ్యువేషన్స్ మెయిన్ హాంటింగ్గా కావాలి నెంబర్ అంటే 10 కాలాల పాటు మిగిలిపోలేదు కూడా. అంటే నేను చేయటమే కాదు, నాతో పాటు ఆ సాహిత్యం కూడా ఆ సన్నివేశాన్ని బట్టి పడాలి కదా సాహిత్యం. బాగా అన్నీ సెట్ అయ్యింది సార్. కానీ పెద్ద రైట్లో మాత్రం నేను రోజుకి ఒకసారి వింటాను సార్. ఇది కదిలే కాలం ఆ ఓపెనింగ్ కోరస్సే అందరూ బాగా లైక్ చేస్తారు. అది ఈరోజు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కూడా శ్రీమంతం జరిగితే ఆ పాట కంపల్సరీ. అంతా నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఇటువంటి పాటలు చేసి 10 కాలాల పాటు నా పేరు అలాగ ఉంటుందిగా. అంటే అది నాన్నగారు బ్లెస్సింగ్స్, మా గురుగారు చక్రవర్తి గారి బ్లెస్సింగ్స్. వాళ్ళు ఎన్నో పాటలు గొప్ప పాటలు చేశారు. దాంట్లో వాళ్ళ కోవలు అలా నాకు కూడా ఒక చిన్న స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. మీరు చెప్తున్నారు వింటున్నాం పాట ఎంత నాకు చాలా ఇష్టం. మీరు యంగ్ పీపుల్ యు ఆర్, యంగ్స్టర్స్ మీరు కూడా లైక్ చేస్తున్నారంటే ఆ సాంగ్కి ఇంకా దానికి చావు అనేది ఉండదు. ఇంకా ఫర్వర్ సాంగ్స్ ఇవన్నీ కొన్ని. అలాగే చాలామంది సంగీత దర్శకులు ఆ తర్వాత వచ్చిన చాలామంది కూడా చేశారు ఎన్నో మంచి పాటలు. ప్రేక్షకుల హృదయాల్లో అలా ఉండిపోతున్నాయి. అంటే ఇప్పుడు కాలం ఏంటంటే టోటల్ కాలమే మీకు మొత్తం కలుషితం అయిపోయింది. ఇప్పుడు స్వచ్ఛమైన పాలు తాగలుగుతున్నాం మనం, పెరుగు మధ్య ఏదో స్వచ్ఛం ఉందా, అన్నీ మిక్స్డ్ అది. అందువల్ల టోటల్గా అన్నీ కలుషితం అయిపోయాయి. మ్యూజిక్ కూడా అలా అయిపోయింది, మనుషులు అలా అయిపోయారు.
కానీ ఎప్పుడు ఆ మంచి రోజు ఎప్పుడు వస్తాయి? ఆ కలుషితం పోవాలి, మనమే క్లెన్సింగ్ చేసుకోవాలి, దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలాగా మనుషుల్లో కూడా ఎఫెక్షన్స్ తగ్గిపోవటం, విరోధాలు పెంచుకోవటం, కాంప్లెక్స్, ఈగోస్, నేను గొప్ప ఎందుకు అవన్నీ? దానివల్లే అన్నీ ఆ ఈగో నుండే స్టార్ట్ అవుతాయి అన్నీ. నేను మొదటి నుండి ఒకటే పద్ధతి, నా గోల్ ఏంటి, అది గురి, అంతే. ఇలా వెళ్తూనే ఉంటాం. ఇది మెట్లెక్కుతూ వెళ్తూనే ఉండాలి. మన గమ్యం ఏంటి? దేవుడు మంచి చక్కటి అవకాశం ఇచ్చాడు, ఒక మంచి వృత్తినిచ్చాడు. దాని మీద కాన్సన్ట్రేట్ తోటి నేను అలాగే జర్నీ ట్రావెల్ చేస్తాను. స్టిల్ ఐఎమ్ ట్రావెలింగ్ దట్, నో డీవియేషన్స్. ఎవరు ఎలా చేసినా, ఎవరు ఏం చేసుకున్నా, ఎవరిని నా గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఐ డోంట్ కేర్. పోతూ హ్యాపీ కదా. ఎందుకు అనవసరంగా మనం అన్నిట్లో, ఒకవేళ సపోజ్ మన దాంట్లో ఏదైనా తలదూర్చాం అనుకోండి, మళ్ళీ కాంప్లికేషన్స్. అందరికి ఒకటి అడ్వైస్, ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరిని ఏది హర్ట్ చేయకుండా మన పాటికి, వాడు ఎవరన్నా ఏదన్నా కూడా మన పాటికి గమ్ముని వెళ్ళిపోవటం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే లేనిపోయిన కాంప్లికేషన్. ఇప్పుడు మనుషులు అలా అయిపోయారు, అంటే కలిసి కాల ప్రభావం అలా అయిపోయారు, టోటలీ పొల్యూటెడ్. నేచర్ పొల్యూషన్ ఉన్నప్పుడు మనుషులు నేచర్లో కూడా పొల్యూషన్ వచ్చారు. అలాగా పొల్యూటెడ్. అప్పుడు మేము ఆ పొల్యూషన్తో ఎక్కువ చూడలేదు, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అది చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఏం చేస్తాం సార్, ఇంకా మూవ్ ఆన్, అంతే కాలం. సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి గిటార్ వాయించాలని ఇంట్రెస్ట్, బట్ నాకు ఈ మ్యూజిక్ సెన్స్ ఉంది కానీ కొంచెం నేర్చుకోలేకపోయాను. ఇప్పుడున్న ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అలాంటి ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు? సేమ్ ఇలాగ మీలాగా చాలామంది అడుగుతున్నారు, గిటార్ నేర్చుకోవాలి, చిన్న పిల్లలు కీబోర్డ్ నేర్చుకోవాలి, పియానో నేర్చుకోవాలి, వైలన్ నేర్చుకోవాలి, ఫ్లూట్ నేర్చుకోవాలి, ఇన్ని రకాల ఇంట్రెస్ట్ ఉన్నాయి అందరికీ. కానీ నేర్పించే వాళ్ళు కరెక్ట్ అయిన లేరు. ఆ ఫ్యాకల్టీ కరెక్ట్గా కావాలి. అది కానీ ఉంటే మటుకు నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలని కూడా నా కోరిక. ఇంతమంది అడుగుతుంటే ఇక నాకే అనిపిస్తుంది, ఎందుకు ఇన్స్టిట్యూట్ ఏమన్నా పెట్టి మంచి వాళ్ళు ఏమన్నా ఫారెన్ నుండి పిలిపించి మంచి గిటారిస్ట్, అంటే మంచి చాలామంది చైనీస్ పీపుల్ ఉన్నారు, మంచి బాగా నేర్పించేవాళ్ళు. అటువంటి ఫారినర్స్ ఎవరన్నా పిలిపించి చేయిద్దాం ఒక ఐడియా కూడా ఉంది నాకు. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ వన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కిడ్స్, పిల్లలకి. అంటే పక్కా గైడెన్స్ ఉండాలి. మ్యూజిక్కి ఏదేదో పిచ్చిగా ప్రాక్టీస్ చేసామనుకో, అది రాంగ్ ప్రాక్టీస్ అయిపోతే అది మళ్ళీ పోతుంది. అందువల్ల నేను చెన్నైలో మేమంతా నేర్చుకున్నాం అలాగ పెద్ద ఇప్పుడు క్లాసికల్ గిటార్ అంటే తంగదూరయ్య అనేసి #1 గిటారిస్ట్ ఆయన దగ్గర ఆయన అన్నీ వినేవాడు, ఆయన కాన్సర్ట్స్ అని వెళ్ళి వినేవాడు. వినేసి ఓ క్లాసిక్ గిటార్ ఇలా వాంచాలా అనేసి, అంటే గట్ స్ట్రింగ్స్ ఉంటుంది, మెటల్ స్ట్రింగ్స్ ఉంటుంది, మొత్తం రబ్బర్ తోటి ఉంటాయి స్ట్రింగ్స్, చాలా బాగుంటుంది ఆ క్లాసికల్ గిటార్ వాయిస్. అటువంటివన్నీ చూసి నేర్చుకున్నాం మేము, అలా రిథమ్ గిటార్ అని. ఇక్కడ నేర్పించేవాళ్ళు ఆ స్టాండర్డ్సే లేదు, కానీ ఇంట్రెస్ట్ మటుకు విపరీతంగా ఉంది. ఎంత నాలెడ్జ్ ఉందండి పాప పిల్లలకి కానీ. ఇప్పుడు చెప్తాను మేము ఇలాంటి వాళ్ళకి ఎంత యంగ్స్టర్స్కి, బట్ ఆ ఛాన్స్ ఇక్కడ లేదు. పర్టికులర్ ఇన్ ఆంధ్ర చెప్పుకోదగ్గ మ్యూజిషియన్స్ లేరు. అందుకని ఒక మంచి ఇన్స్టిట్యూట్ మాలాంటి వాళ్ళమే చేయాలి, ఆ బాధ్యత మాదే. ఎందుకంటే ఇంతకాలం మేము ఇండస్ట్రీలో వచ్చాము, ఇన్ని చేసాము, హిట్ మ్యూజిక్ చేసాం కాబట్టి తప్పకుండా బాధ్యత మేము చేయాలి. ఏదో సమాజానికి మాకు తెలిసిన నాలెడ్జ్ తోటి, అంటే మనకున్న మా వృత్తి ఇదే కదా, వేరే రియల్ ఎస్టేట్ మేము చేయలేము, ఇంకో బిజినెస్ మేము చేయలేము. మాకు తెలిసిన మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్లోనే చక్కగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసి మంచి సర్వీస్ చేయాలని నాకు కోరిక. అది చూద్దాం అని. ఇప్పటికైతే నన్ను మీ క్లాస్లో జాయిన్ చేయించుకోండి తప్పకుండా, కానీ దానికి ఒక డిసిప్లైన్గా ఉండాలి. అవన్నీ ఊరికే ఆకతాయితనంగా ఉంటే మ్యూజిక్ రాదు, అస్సలు రాదు. ఒకళ్ళు వచ్చినా కూడా చాలా తక్కువ ఉండి వెళ్ళిపోతుంది సరస్వతి. మనకి శాశ్వతంగా ఉండాలి సరస్వతి అంటే. డెడికేట్ చేయాలి, డెడికేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ పెడితే 6 నెలల్లో వచ్చేస్తుంది ఎనీ ఇన్స్ట్రుమెంట్. దానికి ఇయర్స్ అక్కర్లేదు. పూర్వం అయితే సాధన చేసి 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వాయించాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడితే 6 నెలల్లో పక్కాగా వచ్చేస్తుంది ఇన్స్ట్రుమెంట్. డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్, అయితే ఇంకా మీ ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఎన్నెన్నో ఇచ్చారు, ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఒక విషయం మాత్రం ఇంకా ఎవరికి క్లారిటీ లేదు సార్. ఎందుకంటే మీరు రాజ్కోటి గారు విడిపోయారు.
అది ఎందుకు విడిపోయారు ఏంటి అసలు? ఓ అమ్మ, అది ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు విడిపోవటం లేదా, కొంచెం ఎందుకు పక్క రావాల్సి వచ్చింది? జనరల్గా ఏమన్నా పార్ట్నర్షిప్ అనేది విడిపోవటం ఉంటుందిగా, ఏదో చిన్న చిన్నవి వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్, ఆ రకంగానే అది అయిపోయింది అంతే. అది ఒక బ్యాడ్ సీజన్, బ్యాడ్ పీరియడ్ అంతే, దానికి ఇంకేం చేయలేం. కానీ కలుసుంటే ఇంకెన్నో అద్భుతాలు ఇచ్చిండే వల్ల అని చాలామంది ఫీలింగ్స్. తప్పకుండా ఎందుకంటే మా ఇద్దరిది అలాగొచ్చాం మా ఇద్దరం. అదే ఆ టైం అదే చెప్పారు, కాల ప్రభావం, కాలం ఏం చెప్తుందో దాంతోపాటు వెళ్ళిపోవటం అంతే. ఎంత ప్రయత్నించినా ఒక డెసిషన్ ఉంటుంది కాలానికి, అంతే. అది జరగాలంటే జరిగి తీరాలి, అలా జరిగిపోయింది. అంటే నా ఇంటెన్షన్ కాదు, మేబీ ఆయన ఇంటెన్షన్ కూడా ఉండకపోవచ్చు. ఆ కాల ప్రభావం వల్ల అలా జరిగిపోయింది మా ఇద్దరికి. చిరంజీవి గారికి ఒక సాంగ్ మీరు వినిపిస్తే రిజెక్ట్ చేశారు సార్, అది అది తీసుకెళ్ళి గోవింద గోవిందలో పెట్టారు. అవునవును, అంటే అది నిజమే. అది ఒక రకంగా మరి స్లో ఉంది చిరంజీవి గారికి. అది సపోజ్ చిరంజీవి గారు ఒప్పుకొని ఉంటే రిథమ్ ప్యాటర్న్స్ అన్ని ఏమైనా మార్చి చేసి ఉండొచ్చేమో ఆ టైంలో. అంటే ఆయనకి ఆ సాంగ్ వినగానే ఆయన అదే ఫీల్ అయ్యారు, మరి చిన్నపిల్లలతో ఆడుతున్నట్టు సింపుల్గా ఉంది, కోటి వేరేదో కొంచెం బీట్ తోటి స్టైలిష్గా స్వింగ్ ఉండాలి అన్నట్టు, ఎక్కువ ఫాస్ట్ కాదు, స్వింగ్తో ఉంటే అప్పుడు మేము ఎంత ఘాటు ప్రేమయు పారిజాతం ఆ స్వింగ్తో చేసేవాళ్ళం. ఇలా జనరల్గా న్యాచురల్ జరుగుతుంటాయి. కొన్ని ట్యూన్స్ ఒకరికి ఇక్కడ ఎక్కలేదంటే ఇంకో దగ్గర ఎక్కుద్ది. ఇలా మాకు బొట్టలు అన్నీ ఉంటాయి వరుసగా, వేరే దగ్గర, అక్కడ కాకపోతే ఇంకో దగ్గర, అలాగే వెళ్ళిపోతుంటాయి ట్యూన్స్. అంటే ఆ డెఫినెట్ ట్యూన్లు చేసుకుంటాం మేము. ఇప్పుడు ఆడియన్స్లో డెఫినెట్గా అది రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము చేసిన సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి. నా బొట్టలో ఇప్పుడు అన్నీ సూపర్ హిట్స్. అంటే అలాంటి మిగిలిపోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పటికీ ట్యూన్స్? కానీ కొన్ని ఉన్నాయి ట్యూన్స్, అది స్టేల్ అయిపోతాయి. ఎప్పటికప్పుడు వేడి కొట్టాల్సిందే. ఇప్పుడంతా కాలం ఏంటి, ఎప్పటికప్పుడు వేడి, గరం. అందుకోసం అవి ఉన్నా కూడా కొన్ని ఇంకా బాగుంటాయి. అంటే ఆ కార్డ్స్ తోటి, అరేంజ్మెంట్స్ తోటి చేసినటువంటి కొన్ని ఇంకా న్యూ సౌండింగ్తో ఉంటాయి. నాకు నచ్చదు అది. ఎప్పటికప్పుడు అమ్మేవాలి, దాని మీద ఫుల్ వర్క్ చేసి తోసేసాను బయటికి. అలాగే నేను చాలా సాంగ్స్ వర్క్ చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం అదొక సపరేట్ ఆర్ట్. అది నాకు కలిసి నియర్లీ ఒక 1000 దాకా చేసి ఉంటారు సార్ సాంగ్స్ అన్నీ కలిపి. సాంగ్స్ అంటే ఇంకా ఎక్కువ చేసాం, మోర్ దెన్ 2000 సాంగ్స్ వరకు చేసి ఉంటాం. సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, ఇంకా సినిమాలు అయితే ఎక్స్పీరియన్సే ఉంది. నాకు ఒక 1000 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సే ఉంది. అంటే మా గురుగారి దగ్గరే ఆల్మోస్ట్ ఒక 600 సినిమాల వరకు స్టడీ పచ్చిక, మిగతా అందరు కంపోజర్ దగ్గర, తర్వాత నేను రాజు దగ్గర కలిసి ఒక 200 సినిమాలు, తర్వాత నేను ఒక 275 అంత 1000 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సి అదే చెప్తున్నాను కదా, ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకోవాల్సిందే. ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని నా మ్యూజిక్ ఇంతే అని కాదు, కాలాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు అడ్వాన్స్. అలాగే నేను కొన్ని అడ్వాన్స్ మ్యూజిక్ కూడా చేసాను నేను రాజు, అప్పుడు అర్థం కాలే ఎవరికి. తర్వాత లేటర్ అదే ట్రెండ్స్ వచ్చినప్పుడు అన్నీ అర్థం అవుతుంది. సార్ మీరు అప్పట్లోనే మంచి ట్రెండ్ సెట్ చేశారు, ఎందుకంటే అందం ఇందోలం అది చిరంజీవి గారి కెరియర్లోనే ది బెస్ట్ సాంగ్. అంటే డాన్స్ చేయడానికి అప్పట్లోనే మంచి స్కోప్ ఉన్న సాంగ్ సార్, అంత ట్రెండీ చేసి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అదే సాంగ్ మొన్న రీమిక్స్ చేయడం జరిగింది సుప్రీం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రీమిక్స్ అయిపోయింది సార్. ఇంతకుముందు ప్రీవియస్ సాంగ్స్ తీసుకుంటే రీమిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆ రీమిక్స్ ఎంతవరకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు అంటారు ఇప్పుడున్న ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్? రీమిక్స్ విన్నోళ్ళకి, ఆల్రెడీ పాట విన్నోళ్ళకి ఆ రీమిక్స్లో ఏ మిస్టేక్ అయిందనుకో, ఒరిజినల్ చాలా బాగుంది, ఇది చెడదుబ్బాడు అంటారు. అటువంటి కాంట్రవర్సీ టాక్స్ వస్తాయి. కొంతమందికి రీమిక్స్ చేశారే, ఆ పాటను మళ్ళీ గుర్తు చేశారే అన్న ఫీలింగ్ ఉంటుంది. అస్సలే విన్నోళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సాంగ్ కాబట్టి అది ఒక వినకుండా ఫ్రెష్గా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ హిట్ అవుతుంది. అందువల్ల దట్ ఇస్ ప్రూవ్డ్ సాంగ్ కాబట్టి ఎనీ జనరేషన్స్కి ఇట్ విల్ రీచ్. నాట్ ఓన్లీ అందం ఇందడం, అంటే హిట్ అయిన సాంగ్స్ అన్నీ రీచ్ అవుతాయి అన్నమాట. ఇలాగ మ్యూజిక్లో బౌండరీస్ ఉండవు, ఆ సక్సెస్ని బట్టి వెళుతూ ఉంటుంది అన్నమాట మ్యూజిక్.
అంటే సార్ మీరు చేసిన సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ ఒకటి తీసుకొని నేను ఇది మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ మీకు రీమిక్స్ చేయగల స్కోప్ ఏ సాంగ్ చేస్తాను? చాలా ఉన్నాయి నాది. రూపు తెర మస్తానా నీకు డేరా వేస్తా, మంచి మోడర్న్ బీట్ స్టైల్ అది సాంగ్. అది రీమిక్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కానీ అప్పట్లో మంచి బీట్ సార్ అది. అవును. చిక్ చిక్ లైక్ చాక్లెట్ జామ జాక్ పాట్ చిట్ ఫర్ టాట్ అంటే జరిగిపోయిందమ్మా అంతే. ఆ టైంకి ఏమి జరగదు చెప్పిన, ఏ టైంకి ఏం జరగాలో జరిగిపోయేది అంత. అందువల్ల నేను ఇప్పటికీ నా సాంగ్స్ ఒకసారి రివైండ్ చేసి వింటూ ఉంటాను అన్నమాట. ఏంటి అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మొన్న కూడా నువ్వు నాకు నచ్చావు వింటూ ఉన్నాను ఆల్ సాంగ్స్. బా ఎక్కడి నుండి వచ్చింది ఐడియాస్ ఏంటి, ఎంత ఎంజాయ్, ఒక ఆడియన్ లాగా ఎంజాయ్ చేశాను నేను, ఒక మ్యూజిక్ లవర్ లాగా ఎంజాయ్ చేశాను పాటలు. ఆ తర్వాత అరుంధతి, ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, అమ్మ ఎంత చేసాము బాగా. ఓన్లే మనకు ఎక్స్పీరియన్స్ చాలు, మనం చేసింది చాలు, కానీ ఇంకా చెయ్యాలి అంటే ఆ టైం అంతే. అంటే దీంట్లో రిటైర్మెంట్ అనేది ఉండదు, రిలాక్స్ అవ్వడం ఉండదు మ్యూజిక్లో. అందువల్ల ఇంకా నేను డిఫరెంట్ మ్యూజిక్స్ వింటున్నాను. దాని నుండి ఏదైనా కొత్త ఇంకా న్యూ మ్యూజిక్ ప్రజెంట్ చేయడానికి టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అంతే. అంతేగాని నాకేదో అవకాశాలు రావట్లేదు, నాకు సినిమాలు ఇవ్వట్లేదు, అసలు అంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు, మ్యూజిక్ మానేశాడు అన్న ఫీలింగ్ కాదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ అంతే. సార్ అరుంధతి మాత్రం మీ కెరియర్లో ది బెస్ట్ ఆల్బమ్, ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని. ఒక్కసారి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఆ ట్యూన్ కంపోజ్ చేసిన నాకు ఫస్ట్ అది తమిళ్ డైరెక్టర్, యాక్చువల్ ముందు డైరెక్టర్ వేరే అనమాట ఆ సినిమాకి, సభాపతి ఆయన పేరు, స్టోరీ రైటర్ కూడా ఆయనే. ఆయన నాకు స్టోరీ నెరేట్ చేశాడు, చేసి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత సార్ ఇది ఒక లార్డ్ ఆఫ్ రింగ్స్ ఆ రేంజ్లో తీస్తున్నాం సార్. నేను నవ్వి, ఆ రేంజ్ తీయగలరా మీరు, అసలు ఏంటి సబ్జెక్ట్ ఇలాగ ఉంది తీస్తాను. డెఫినెట్లీ సార్ 100% మేము తీయబోతున్నాం, ఒక థీమ్ సాంగ్ కావాలి అన్నాడు. అప్పుడు తను చెప్పినప్పుడే నేను ఆ ట్యూన్ చేశాను. నేను అదే జయజమ్మ అప్పుడు చేసిన అతను ఆ సబ్జెక్ట్ చెప్పగానే పుట్టినటువంటి ట్యూన్ అది. అంటే ఆ స్టోరీకి నాకు అప్పటికి అడిగాను, అరుంధతి ఎలాగ ఉంటుంది, ఆవిడ ఎలాగుంటుంది ఏంటి, ఆవిడ డ్రెస్సింగ్ కానీ ఏంటి అంటే ఎవరు చెప్పలా. ఈవెన్ ఆ సభాపతి కూడా చెప్పలా. నాకు నేను ఊహించుకొని, అంటే ఒక గద్వాల్ సంస్థానం, ఆ సంస్థానంలో ఒక మహారాణి ఉండేది, ఆ మహారాణికి ఇలా స్టోరీ కదా చెప్తే, ఓహో నాకు నేను ఊహించుకొని ఆ గద్వాల్ సంస్థలో ఒక ఎవరో అనామకుడు పాడుతూ ఉంటాడు, ఆవిడ అంబారి కట్టుకుని వస్తూ ఉంటే ఇలాగా కత్తి పట్టుకొని, అంటే ఒక క్వీన్. నాకు నేను ఊహించుకొని ఆ ట్యూన్ని అప్పటికప్పుడు నేను స్టార్ట్ చేశాను. అక్కడ నుండి దానికి కరెక్ట్గా పదం జయజమ్మ అని పట్టడం. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు మటుకు చాలా 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 టైం పట్టింది, ఫుల్ ప్రెషర్తో చేశాను. ఎందుకంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, మళ్ళీ ఇటువంటి సినిమా నాకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు ఫుల్గా ప్రూవ్ చేయాలి. అంటే మన ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా అది. ఐ ట్రైడ్ మై మ్యాక్సిమం ఎంత చేయాలో చేశాను. ఇంకొక 1 వీక్ టైం ఇచ్చింటే మటుకు ఎక్కడికో ఇంకా హాలీవుడ్ లెవెల్స్కి వెళ్ళిపోయేది అప్పుడే. అంటే ట్రూ మ్యూజిక్, అంటే ఒరిజినల్గా కంపోజ్ చేసిన మ్యూజిక్. కొన్ని శాంపుల్స్ అనేది ఎలాగో ఉంటాయి, హెవీ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు శాంపుల్స్, కానీ ఎవ్రీథింగ్ ఐ కంపోజ్డ్. అందువల్ల ఆ ఒరిజినాలిటీ ఉంటుంది. ప్రజలు కూడా ఊరికే మామూలుగా మెచ్చుకోరు. ఇప్పుడు ఏదైనా మామూలు ఇంగ్లీష్ మ్యూజిక్ పెడితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఒరిజినల్ మ్యూజిక్, ఆ ఒరిజినల్ టీన్ స్టోరీతో పాటు వచ్చే మ్యూజిక్ కాబట్టి అది అందరూ గుర్తిస్తారు. కాబట్టి అలాగే నాకు అరుంధతి టోటల్గా ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయటం, సాంగ్స్ చేయటం జరిగింది. బట్ మ్యూజిక్ అనేది ఇట్స్ అ మెయిన్ పార్ట్. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలాగో సంగీతం కూడా కొన్ని సినిమాలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో క్యారీ చేస్తుంది మూడ్ని, ఆడియన్స్ని. తప్పని సైలెంట్ ఇచ్చినప్పుడు అది కూడా మ్యూజికే, అది కూడా ఎంతో ఇంపాక్ట్ ఇస్తుంది. అలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది ద సోల్. కానీ అటువంటి ప్రొఫెషన్ నాకు ఆ భగవంతుడు నాకు ఇవ్వటం,
నిజంగా ఇన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేయటం, ఇన్ని సక్సెస్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ హిందీలో కానీ అలాగా చాలా చేసాం. ఇన్ని ఆ టైం అనుకోవాలి అంతే. అప్పట్లో వేరే ఆల్టర్నేటివ్స్ లేరు, మ్యూజిక్ అంటే మేమే అన్నట్టు. అలాగా చాలా వర్క్ చేసాం బేసికలీ. వేరే అవిగేషన్ ఉండేది కాదు, ఎంతసేపు మ్యూజిక్ 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 అంటే అన్ని రకాల మ్యూజిక్ వినేవాళ్ళం. హాలీవుడ్ సౌండింగ్స్, సింఫనీస్ అన్నీ వినాలి కదా, లేకపోతే ఒకటే మ్యూజిక్, లేకపోతే ఒకటే మ్యూజిక్ వస్తుంది. అన్నీ విని అంటే అది కాపీ కొట్టేయాలి కాదు, ఈ రంగు మ్యూజిక్ ఇవ్వచ్చు కదా, ఈ కలర్ ఆఫ్ మ్యూజిక్ చేయొచ్చు కదా అన్నట్టు ఆ ఇన్స్పిరేషన్ తోటి చేసాం. సార్ ఎక్కువ హీరోకి వర్క్ చేసిన, ఎక్కువ ఏ హీరో వర్క్ చేశారు సార్? ఎన్ని సినిమాలు చేశారు? అంటే డైరెక్టర్స్లో ఈవి సత్యనారాయణ గారికి ఎక్కువ సినిమాలు చేశాను. తర్వాత హీరోస్కి చిరంజీవి గారికి 11 to 12 ఫిల్మ్స్ చేసినట్టున్నాను ఆయనకి. ఇంకా శ్రీకాంత్ గారికి, జగపతి బాబు, అందరికీ ఆల్మోస్ట్ బాలయ్య బాబుకి. బాలయ్య బాబు కూడా బాగా చేసాం. అన్ని మ్యూజికల్ హిట్స్ ఆయనకి అన్ని చేసినవన్నీ కూడా. అలాగా అదే హిట్ రేటింగ్ ఎక్కువ మాకు. ఇప్పుడు రాజ్కోటిగా అటు కోటిగా కూడా హిట్ రేటింగ్ ఎక్కువగా చేసాం. బికాస్ ఆఫ్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆడియన్స్కి ఏం కావాలో, అప్పటికప్పుడు ఆ స్టోరీకి ఏం కావాలో, ఆ హీరోకి ఏం కావాలో కరెక్ట్గా చేసాం. ఇప్పుడు హబీబీ సాంగ్ ఉంది, దట్ ఈస్ అట్ ఒక ఇన్స్పిరేషన్, ఒక నైజీరియన్ సాంగ్. అది ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేస్తాం. అది కాపీలా ఉండదు. అది ఎప్పుడో 10 సంవత్సరాలు విన్నప్పుడు ఓరి అమ్మ ఇది ఎక్కడో అన్నట్టు అనిపిస్తుంది. అలా చేయాలి అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని చేయటం తప్పులేదు. అంతేగాని యాజ్ ఇట్ ఈస్ కొట్టేసి అది చేస్తే అది చేస్తే కొంచెం జరుగుతూ ఉంటాయి అన్నీ. ఇక్కడ అడిగే దిక్కు లేదమ్మా, ఎవరు అడగరు మనల్ని. కానీ కొంతమంది మేధావులు ఉంటారు, ఈ పాట అక్కడ నుండి కాపీ కొట్టేశారు, ఇక్కడ కొంచెం మేధావుల్లాగా వాళ్ళు ఐన్స్టైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు అంటే సాంగ్ హిట్ అయిందా లేదా, యూ ఎంజాయ్డ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. మళ్ళీ దాన్ని తవ్వటం ఎందుకు, వెతకటం ఎందుకు, అంతే కదా. కానీ కాపీ కొట్టడం అనేది కొంతమంది అదే సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఫోక్ చేస్తూ ఉంటారు, కాపీ చేశారు. దట్ ఈస్, నేను అప్పుడప్పుడు యూట్యూబ్స్ చూస్తూ ఉంటాను. తమను ఇలా చేసాడని, ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టాడని. ఎందుకు ట్రోల్స్ వస్తుంది? ఎందుకు అంటే ఏంటి కాపీ కొట్టాడు, ఇన్స్పిరేషన్ తీసుకుని చేసి ఉంటాడు. ప్రతి ఒక్కరు చేస్తారు అది, అంత కాపీ. కాపీ చేయకుండా జీవితంలో ఏది ఒక్క విషయం కూడా మనం కాపీ చేయకుండా ఇండివిజువల్గా రాగలమో చెప్పండి? ఎవరో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని రావాలి. జీవితం కూడా అలాగే మూవ్ అవుద్ది. అదే అది కాపీ అనుకోకూడదు, ఒక ఇన్స్పిరేషన్. అంతేగాని చాలామంది ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ రావాలంటే ఓన్గా మనం క్రియేట్ చేయొచ్చు. అంత క్రియేషన్ ఒక డైరెక్టర్ తీయాలి, ఆ విషయం ఉండాలి, అన్నీ ఉంటే టోటల్గా. అదే హాలీవుడ్ కంపోజర్స్కి ఉన్నటువంటి మీరు మ్యూజిక్ చూడు, అసలు మనం ఇచ్చినంత డ్రామటైజింగ్ మ్యూజిక్ ఉండదు అక్కడ, కానీ ఏడ్ చేస్తాం కొన్ని సీన్స్లో. ఆ చిన్న మ్యూజిక్ అది చెప్తున్నారు. అదేంటి వాళ్ళు చేసేది పక్కా స్కోరింగ్, అంటే థియరిటికల్ మ్యూజిక్. అది హార్మోనీ చదివి హార్మోనైజ్, ఆ కార్డ్ ప్రోగ్రెషన్స్ అన్నీ పక్కాగా ఉంటుంది. అది వింటున్నప్పుడే మనకు తెలియనటువంటి అనుభూతి కలుగుతుంటుంది. వాడు స్టోరీ వినేసిన తర్వాత కంపోజర్స్ కూర్చొని వాడు 2-3 months కంప్లీట్ స్కోర్ రెడీ చేస్తాడు. మ్యూజిక్ స్టోరీతో పాటు ఉంటుంది మ్యూజిక్. ఇప్పుడు ఈటీ చూడండి, జాన్ విలియమ్స్ అండ్ మ్యూజిక్ కానీ, అలా క్లోజ్ ఎన్కౌంటర్స్, స్టీవెన్ స్పిల్బర్గ్ ఫిల్మ్స్ అని, అలాగే హ్యాన్స్ జిమ్మర్, గ్లేడియేటర్, ఇవన్నీ గ్రేటెస్ట్ మ్యూజిక్స్. ఇంకా మెకానస్ గోల్డ్, క్విన్సీ జోన్స్, అది తర్వాత బెన్హర్, మికలస్ రోజా, ఇటాలియన్ కంపోజర్, గ్రేటెస్ట్. ఎంత ఉంది ప్రపంచంలో మ్యూజిక్. ఓ మై గాడ్. ఈరోజు మనం ఇంటర్నెట్లో కూర్చొని చూస్తుంటే ఎన్ని వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్. అంటే ఆ రోజుల్లో మాకు దొరికేవి అవన్నీ. ఇవన్నీ వింటూ ఉంటే స్టన్నింగ్. ఓ ఈ అమ్మాయి ఇంత ఉందా ప్రపంచం. అవి వింటూనే మనం ఒక 10 జన్మలు తీయాలి ఈ మ్యూజిక్స్ వినాలంటే. అన్ని మ్యూజిక్స్ ఉన్నాయి. గ్రేట్. ఓకే సార్, అయితే ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్, నేను ఇది ఎక్కువగా వాయించేది, నాకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్, మీకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్? మీకు బాగా నచ్చింది? నాకు ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా.
ఎలక్ట్రానిక్స్తో నాకు ఏదో చిన్నప్పటి నుండి నాకు ఎలక్ట్రానిక్ ఎక్కువ ఇష్టం. ఇంత కీబోర్డ్స్లో సింథసైజర్స్ ఉంటాయి కదా, అవి నాకు బాగా. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి, అవి బాగా ఇష్టం నాకు. అండ్ ఆఫ్ కోర్స్ గిటార్ పట్టుకుంటే ఆటోమేటిక్గా కార్డ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. బై హార్ట్ అయిపోయింది. ఎనీ కార్డ్ పాడుతుంటే ఆటోమేటిక్ మారిపోతుంటుంది, అది నాకు తెలియకుండా మారుతుంది. అంటే ఆ ప్రాక్టీస్ అనమాట. అది హియర్ ట్రైనింగ్ అంటారు. ఏ స్వరం ఏంటి అని కొంతమంది చెప్పేస్తారు, ఏ రాగం అని కొంతమంది చెప్పేస్తారు, అది హియర్ ట్రైనింగ్. అలాగే నాకు ఫుల్ హార్మోనీ కార్డ్స్ ఏలాగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి కార్డ్స్. అది చిన్నతనం నేను చేసిన సాధన. అదే చెప్పాను కదా, సాధన చేయకపోతే దేనికి మనం మ్యూజిక్ నువ్వు 6 months నువ్వు కూర్చొని సాధన చేస్తే నీకు వచ్చేస్తుంది గిటార్. అలాగా ఇంట్రెస్ట్ డెడికేట్ చేయాలి. మనకేంటంటే ఇప్పుడు అంటే మనకి ఏమి ఉండకూడదు, అంటే మన కెరీర్ ఏంటి ఆ భయం ఒకటి ఉండాలి. ఉంటే తప్పకుండా వస్తుంది. లేకుండా మనకు రోజు అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంటే ఏదో కొంచెం కొడదాం పెట్టేస్తాం. కానీ మేమంతా స్ట్రగుల్తో వచ్చాను నేను. అంటే డబ్బు సంపాదించా కానీ విలువ లేదు, సంపాదించాలి అన్న దీనిలో డబ్బు అని అక్కడ నేను కెరీర్ మీద పెట్టి అప్పుడు కెరీర్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. నా ప్రొఫెషన్ని ఫుల్గా డెడికేట్ చేసి అక్కడ ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. నెంబర్ ఆఫ్ మూవీస్ చేయటం, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి కనెక్ట్ అవటం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్. అలాగా సింగర్స్, రచయితలు, సౌండ్ ఇంజనీర్స్, ఆర్కెస్ట్రా ఎంత ఉంటుంది చూడు. ఒక పాట అంటే మ్యూజిక్ డైరెక్టర్కి అల్టిమేట్గా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఎ క్యాప్టెన్ ఫర్ ద సాంగ్. సినిమాకి డైరెక్టర్ ఇస్ ఎ క్యాప్టెన్. అలాగా ఏ పాట బాగాలేదు అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? రచయితకి రాదు, సౌండ్ ఇంజనీర్కి రాదు, పాడేవాడికి రాదు, ఎవరికి రాదు, మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుంది. అందువల్ల కంపోజర్ అనేది చాలా ముఖ్యం. ఆ విలువనివ్వాలి. కంపోజర్కి విలువ ఇస్తేనే ఎవరన్నా వృద్ధిలోకి వస్తుంది. అంటే అంత మేమే అని అనుకుంటే మటుకు అది బ్యాడ్, మంచిదిగా. అందుకని కంపోజర్స్ మేమే మా కిందే మీరు ఉండాలని మేము భావించాం. అంటే కంపోజర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఆ వాల్యూస్ లేవు అసలు. అంటే అంత చీప్ అయిపోతాను మ్యూజిక్ అనేది. అది అవ్వకూడదు, ఆ వాల్యూస్ తగ్గే లెవెల్కి వెళ్ళకూడదు. అప్పట్లో మీకు కొంచెం కాంపిటీషన్ అంటే నాకు తెలిసి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అప్పట్లో కాంపిటీషన్ మీకు ఎలా ఉండేది సార్? అప్పుడు కాంపిటీషన్ అంటే మాకు అంటే మేము వచ్చేసరికి కరెక్ట్గా ఇళయరాజా గారు ఎప్పుడైతే తెలుగు ఫీల్డ్కి వచ్చారో చక్రవర్తి గారికి కూడా అప్పుడు కొద్దిగా చిన్న షేక్ మా గురుగారు. అంటే మేమంతా ఆయన దగ్గర పనిచేసేవాళ్ళం కదా. చేస్తుంటే ఇళయరాజా కొంచెం రాక్షసుడని చాలా సినిమాలు ఉన్నాయి. కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్, ఎండమూరి, కెఎస్ రామారావు గారు, ఆ కాంబినేషన్లో అన్ని సూపర్ హిట్స్, మ్యూజిక్ కానీ సినిమాలు కానీ. అప్పుడు చక్రవర్తి గారికి కొంచెం ఏంటి ఇళయరాజా అంటే ఎవరికైనా ఉంటుంది కదా కాంపిటీషన్. అంటే ఇళయరాజా మ్యూజిక్ డిఫరెంట్ టోటల్గా. చక్రవర్తి గారిది ఎంతసేపు మాస్ అనుకోండి. అంటే ఈయనకి ఒకలాగా ఫీల్ అయ్యేవాడు ఆయన. ఏంటి ఇళయరాజా అలా చేస్తున్నాడు. ఈ డైరెక్టర్స్ కూడా వచ్చి ఆ ఇళయరాజా చెయ్యి ఆ పాట వినిపించి ఆయనకి కోపం వచ్చేది. అక్కడ నేను రాజు ఏంటి ఇది మనం కొంచెం తయారున్న. అప్పుడు మా గురుగారికి కొన్ని పాటలు మేము బ్యాక్గ్రౌండ్స్లో మేము కూడా చేసి ఇళయరాజాకి కొంచెం ఆయన దగ్గరలో కొంచెం బీట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని పాటలు మేము గురుగారికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం, ఐడియాస్. ఆయన ఒప్పుకునేవాడు. అంటే ఆయనకి కాంపిటీషన్ ఉందిగా, ఇళయరాజా మించిన లెవెల్లో చేయాలి అలా. అంటే మేము కొంచెం ట్రై చేసేవాళ్ళం. అంటే మాకు ఆ మోడర్న్ మ్యూజిక్ ఎక్కువ వినేవాళ్ళం కాబట్టి, మాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కలర్ ఆఫ్ మ్యూజిక్ చేస్తూ ఉంటే కొద్దిగా మా గురుగారికి వచ్చింది. అదే గ్రిప్ తోటి మేము కంపోజర్స్ అయిన తర్వాత మాకు మళ్ళీ కాంపిటీషన్ ఇళయరాజా గారు. పర్వతం అది, ఆయనతో కాంపిటీషన్ ఏంటి మనం. కానీ అదొక పంతం, మనం పడకూడదు. ఏంటి మేము ఎవరో సాలు రాసిన కొడుకు, నేను టీవీ రాజు గారి కొడుకు, అదొకటి లోపల ఉండి ఎలాగైనా ఆయన దగ్గర వెళ్ళాలి, అంటే మనం పడకూడదు అని. ఆల్మోస్ట్ ఆల్ అంటే మాకు అదే ఎలక్ట్రానిక్ గ్రిప్ ఉంది కదా, దాంతో ఒక కొత్త మ్యూజిక్ని బీట్స్తో చేసేసరికి ఇండస్ట్రీ అంతా కొంచెం మా వైపు తిరిగింది. అంటే మేము పక్క చూపు చూడనీయకుండా మా వైపు తిప్పేవాళ్ళం. అందరూ మా వైపు తిరిగి మా రావటం,
తర్వాత ఒక సందర్భంలో అయితే ఇళయరాజా గారు చెప్పారు, కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు కదా వాళ్ళతో చేయించుకోండి అన్నట్టు ఆయన కూడా బ్లెస్ చేశాడు మమ్మల్ని. అలా కూడా అల్టిమేట్గా ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్ గ్రేటెస్ట్ లెజెండరీ కంపోజర్ ఆయన. అంటే మీరు చెన్నై నుంచి వచ్చేది కదా సార్, చెన్నై నుంచి వచ్చారు, చెన్నైలో చాలా ఇయర్స్ అక్కడే ఉన్నారు. నేను పుట్టి పెరిగిందే చెన్నై, బేసిక్గా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగు అండి నేను. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి సార్, అంటే అక్కడ కూడా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇళయరాజా గారు, ఇంకా ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఓ మై గాడ్, అంటే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? అమ్మో డిసిప్లిన్ అమ్మా. ఫస్ట్ ఆ టైమింగ్ డిసిప్లిన్. పొద్దున్న కాల్ షీట్ ఎలా ఉంటుంది, 7 to 1, 2 to 9 అలాగ ఉంటుంది అనమాట. 7 గంటలంటే కరెక్ట్ 7:15 ఆన్ డాట్ ఉండేవాళ్ళు. ఎంఎస్ విశ్వనాథ్ కానీ ఇళయరాజా గారు కానీ. వాళ్ళని చూసి మాకు కూడా భయం ఉండేది. ఓ అంతే కదా, గురువులు చూసే కదా మేము కూడా. అందువల్ల మేము కూడా ఆ టైం, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళం. మా ఇష్టం ఎన్ని గంటలు రావచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఆ డిసిప్లిన్ అన్నీ చేసాం కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోటి. ఎంఎస్ విశ్వనాథ్ గారు అంటే మహానుభావుడు. కేవి మహాదేవన్ గారు, ఓ మై గాడ్, వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ చూసాం మేము. ఎంఎస్ విశ్వనాథన్ అంటే ఒక సింహం. ఆయన ఉండేది పొట్టిగా ఉంటాడు. ఆర్కెస్ట్రా అలా పెట్టుకుని లైవ్ ఆర్కెస్ట్రాని ఏమి కంపోజ్ చేస్తాడు, హార్మోనియం పెట్టుకొని అటు ఇటు సింహంలా తిరుగుతుంటాడు. తిరిగి కంపోజ్ చేస్తాడు, వెంటనే వాయించాలి వాళ్ళు. అలా చేసి ఓ మై గాడ్ గ్రేటెస్ట్. తర్వాత ఇళయరాజా వచ్చారు. ఫస్ట్ ఎంఎస్ విశ్వనాథ్ గారు, కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరినీ మేము చూసాము. ఆ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ అంతా మాకు తెలుసు కాబట్టి అన్నీ జీర్ణించిపోయింది మాకు. అదే చెప్తున్నా, ఇక్కడున్న ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ తీసుకుందాం, లేకపోతే ఆంధ్ర, మన వైజాగ్, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళందరినీ చూడలేదు, ఆ గ్రేటెస్ట్ కంపోజర్స్ని చూడలేదు, వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్స్ చూడలేదు. మేము అన్నీ చూసాం కాబట్టి ఈ రోజుకి ఫుల్ ఆర్కెస్ట్రేషన్ చేసే నాలెడ్జ్ మాకు ఫుల్గా. ఈరోజు 500 మంది ఆర్కెస్ట్రా ఇచ్చినా కూడా ఎవరెవరికి ఎలా వాడాలో మాకు తెలుసు. ఇప్పుడున్న కంపోజర్స్ తెలియదు. వాళ్ళు కీబోర్డ్ ప్లేయర్ ఏం చేస్తే అదే మనకి. అంటే ఆ నాలెడ్జ్ రాలేదు ఇంకా కంపోజర్స్కి. అది తెచ్చుకోవాలంటే లైవ్ ఆర్కెస్ట్రాతో మింగిల్ అవ్వాలి. ఎంతసేపు కీబోర్డ్లో కొట్టేసి ఏదో డబ్బులు వచ్చేస్తుంది, ప్యాకేజ్ కొట్టేసావా, వాడు 10 రూపాయలు అడిగితే నేను 2 రూపాయలు చేస్తానని చెప్పి కాంపిటేటివ్గా చేసేసుకొని అలా చేయటం వల్ల ఏంటంటే టోటలీ మనం కిల్లింగ్ అవర్, అంటే మన ప్రొఫెషన్నే మనం చంపుకున్నట్టు. అలా మేము చేయలేదు. డబ్బుల కోసం మేము ఆర్కెస్ట్రాలో డబ్బులు కమిషన్లు కొట్టడం ఇవన్నీ మేము చేయలేదు. మాకు ఎంతసేపు మాకు డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు, మాకు ఆర్కెస్ట్రా ఫుల్గా ఇవ్వాలి. అవుట్పుట్ మేము అనుకున్న మ్యూజిక్ మేము చేయగలగాలి. అది మేము చేసాం. ఎందుకు చేసామంటే ఈ ఎక్స్పీరియన్స్. అక్కడ అంతమంది కంపోజర్ చూసాం మేము. ఆ నాలెడ్జ్ ఎవ్వరికీ లేదు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే చాలామంది కంపోజర్స్ కూడా లేదు ఇక్కడ. అంటే అంతా మేము వర్క్ చేసాం అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చూసి మేము చేసి అంత ఎక్స్పీరియన్స్. ఈ రోజుకి అరుంధతి లాంటి సినిమాని ఆ స్టాండర్డ్స్ చేయగలిగామంటే దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. కింద బేస్ అది. అంత గొప్ప కంపోజర్స్ అమ్మా వాళ్ళంతా. ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఓ మై గాడ్, నాకు ఫేవరెట్ కంపోజర్ ఆయన. అఫ్కోర్స్ కేవి మహాదేవన్ గారిది ఆయన ఆస్థాన విద్వాంసులు. కంప్లీట్గా ఒక 47 మంది ఎంతోమంది ఉంటారు. ప్రతి పాటకి వాళ్ళే, ప్రతి రికార్డింగ్ వాళ్ళే ఆస్థాన పండితులు అనమాట. ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాని తగ్గించడం ఏముండదు. ఆయన అలాగే చేసేవాడు, అందరికీ పని ఇచ్చేవాడు. అవన్నీ మేము చూసేవాళ్ళం. అరే మనం కూడా అందరికీ ఉపాధి ఇవ్వాలి కదా అని అందరికి ఉపాధి ఇచ్చాం. అందరి మ్యాక్సిమం మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ హెల్ప్స్, వాళ్ళ బ్లెస్సింగ్సే ఈ రోజుకి మేము ఇలా ఉండగలుగున్నాం. అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్. మై ఆర్కెస్ట్రా పీపుల్ ఎంతమంది కోరస్ వాళ్ళు కానీ ఎంతమంది ఆర్కెస్ట్రా పెళ్లిలాగా జరిగేది ప్రతి రికార్డింగ్. అంతమందిని వేసి మేము పోషించేవాళ్ళం. అంటే రెగ్యులర్ ఉన్నా లేకపోయినా వైలెన్ బిట్ ఏదో బిట్ ఇవ్వాలి. ఏదో ఒక 4 బార్లు వాయిస్తే వాళ్ళకి పేమెంట్ పడిపోతుంది. అలాగా చేసేవాళ్ళు. ఆ పాటకు అవసరం ఉండదు కానీ ఆస్థానం కదా, వేయకపోతే వాళ్ళు బాధపడతారు మళ్ళీ. అందుకోసం చేసి ఇలాగ అన్నీ వాళ్ళ దగ్గర నుండి వచ్చినాయి. అన్నీ అక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుండి మేము చూసుకుంటూ వచ్చాం. నాన్నగారు రికార్డింగ్ అంటే అదొక ఓ మై గాడ్. ఆ ప్రాక్టీస్కే తోవేస్తారు అసలు. ఇలాగా ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయన రికార్డింగ్స్
కే మాధవన్ గారి రికార్డింగ్స్ ఇవన్నీ చూసి మాకు అనుభవం వచ్చేస్తుంది. ఆ పేసే ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి. సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. Right, ma. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ. హెల్త్ బాగాలేకపోయినా హోల్డ్ చేస్తున్నా కానీ కోల్డ్ బాగా విపరీతంగా ఉంది. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.